హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరు బాగున్నారా? అయితే ఈరోజు మనము గుంటూరు జిల్లా పెదకూరుపాడు ఊర్లో మన ఉత్తమల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అనేది ఒకటి ఉంది. అక్కడ విజిట్ అయినా కాబట్టి అందరూ మనం దాని గురించి తెలుసుకోవాలని ఎంతో ఆశిస్తూ మీ ముందుకి వచ్చాను. ఆ పుట్ట వెలిసి కూడా 58 సంవత్సరాలు అయింది. అయితే దానిలో మంచి ఇన్సిడెంట్ ఒకటి మాకు జరిగింది. అది ఏంటో కూడా మీకు వివరంగా చెప్తాను. ముందు దాన్ని వినండి, తర్వాత మీరు ఎదుట మళ్ళీ నేను పెట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ఆయన కృపకు పాత్రులయ్యి ఆయన దర్శనం పొందుతారని ఎంతో అమ్మ. మీకు ఇప్పుడు అంటే స్వామివారి మీద ఒంటి మీదకి వస్తారని చెప్పి ఇక్కడ అందరూ చెప్తున్నారు. ఇలా ఎన్నేళ్లుగా మీకు జరుగుతోంది? 7 సంవత్సరాలు. అయితే మీకు స్వామివారు కనిపిస్తారు కదమ్మా? సత్యం గల దేవుడే కదమ్మా ఆయన. 40 సంవత్సరాలు. రావాల్సిన దేవుడానికి ఇలా ఎన్ని వారాలు మొక్కుకుంటే మనకి ఎంత మంచి శక్తి కొలది అంటారా? నోటకు చుట్టాన్ని తిరగచ్చు, 21 చుట్టాన్ని తిరగచ్చు. దేవుడు దేవుడు గొప్ప దేవుడు. సంతానం ఎక్కడికి కానీ ఇక్కడికి వచ్చినట్టు సంతానం. హాయ్ ఆల్, వెల్కమ్ అగైన్. ఇప్పటిదాకా మీరు వీడియో చూసారు కదా, బాగుందా? అయితే ఇందులో మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడో 58 సంవత్సరాల క్రితం వెలిసిన ఈ పుట్ట దగ్గర అమ్మగారు 56 సంవత్సరాలు. అంటే మా వారికి ఇప్పుడు 56 సంవత్సరాలు, ఆయనకి 56 సంవత్సరాలు. అంటే ఆ పుట్ట వెలిసిన తర్వాత మా అత్తగారు మొక్కిన మొక్కు 56 సంవత్సరాల క్రితం నాడు. సో 56 సంవత్సరాల మొక్కు ఈనాడు అంటే ఇప్పుడు ఆయనకి ఎప్పుడో నెల 20 రోజుల బిడ్డ లేదా 20 రోజుల బిడ్డ అన్నప్పుడు ఉన్న మొక్కుని ఇప్పుడు ఆయనంతటి ఆయనే దేవుడే వచ్చి ఆవిడ చేత మా చేత మొక్కును తీర్పించుకున్నాడు. కానీ నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇలాంటివి చాలా మహిమాన్వితమైనవి. చూస్తున్నా, వింటున్నా, చేస్తున్నా మనకి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, కానీ చాలా హ్యాపీనెస్ కూడా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా చెప్పుకోవడానికి వీలుంటుంది. ఈ స్వామి వారి గురించి అందరికీ తెలుస్తుంది. ఒక్కసారి మీరు దాని గురించి వివరంగా మాకు తెలియపరచండి. మీ పేరు మొదట? శ్రీనివాస్. సాక్షాత్తు స్ఫటిక స్వరూప శివలింగం అన్నమాట. సాక్షాత్తు శంకరాచార్య వారు ఎలా అయితే శివుడు శంకరాచార్య వారికి ఎలా అయితే ఆ శివలింగాలు ఇచ్చారో ఇక్కడ ఉండే శివలింగం 7వ శివలింగం అన్నమాట. ఇది స్ఫటికలింగం అన్నమాట. ఇక్కడ ఉంటుంది అన్నమాట స్ఫటికలింగం. కనిపించింది. స్వయంభూ దగ్గర 175 సంవత్సరాలు అవుతుందన్నమాట ఈ స్వయంభూ స్ఫటికలింగం చరిత్ర. ఇక్కడికి సంతానం లేకపోయినా, ఉద్యోగం రాదన్నా, అలానే అనేక రకాలైనటువంటి బాధలు ఎదురున్నా ఇక్కడికి వచ్చితే స్వామివారికి 11 వారాలు ఆదివారాలు చేస్తే ఖచ్చితంగా ఎంత లాభమైనా అది అవుతుంది. అంటే సక్సెస్ అవుతుంది అంటారు. అలాగనే ఈ చెట్టు త్రిమూర్తుల స్వరూపం అన్నమాట. ఈ జమ్మ చెట్టు అండి. మనకి త్రిమూర్తులు ఎలా అయితే ఉంటారో ఈ చెట్టు కూడా అలానే సేమ్ అలానే ఉంటుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులా ఉంటుంది. అలాగనే ఈ చెట్టుకి పాలు కారుతాయి అన్నమాట. ప్రతి ఒక్క చెట్టుకు వచ్చేసేటప్పుడు పాలు దారిలై కారుతుంది. అలాగనే ఇక్కడ స్వామివారు సాక్షాత్తు కనపడతారు. స్వామివారు సాక్షాత్తు కనపడతారు. అలాగనే ఇక్కడ స్వామివారి బావి అనేటువంటి ఒక బావి ఉందండి. అది సాక్షాత్తు స్వామివారు కొడితే బావి ఏర్పడింది అన్నమాట పక్కన. ఎలా అండి? ఆయన స్వామివారు ఆయన కొడితే బావి ఏర్పడింది. తోకతో కొడితే వచ్చింది బావి. బావి ఏర్పడింది.
ఆ స్వామివారు ఇక్కడ శివపార్వతులు ప్రతి 6 గంటలకు డైలీ నిత్యం ప్రతి 6ంటికి ఖచ్చితంగా ఆ బావిలో స్నానం చేస్తారండి. 365 రోజులు ఆ బావిలో స్నానం చేసి అక్కడ తిరుగుతారు అన్నమాట ప్రదక్షిణ. అది పూర్వం నుంచి చూసుకున్నటువంటి ఆచారం. అలాగనే అక్కడ ఆ బావిలో స్వామివారు ఖచ్చితంగా కనపడతారు. సాక్షాత్ ఆ స్వామివారు ఇక్కడ ఉండడం చాలా విశేషం. అలాగే మన భారతదేశం మొత్తం మీద కూడా స్వయం స్ఫటికం అనేది వీటిలోనే ఉంటుంది. మన భారతదేశం మొత్తం మీద అన్ని పంచారామాలు కానీ జ్యోతిర్లింగాల్లో కానీ అన్నింటిలో కూడా లేని స్వయంభూ స్ఫటికలింగం మన వీధిలో ఉంటుంది. ఈ యొక్క శివలింగం మీద ఆయన వెలిశారు. ఆయన జటా చోట అన్నీ ఉంటాయి అన్నమాట శివలింగం మీద. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇంకా తీసుకొచ్చి చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి, ఫాలో చేసి, లైక్ చేసి, షేర్ కొడతారని, కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.